సో 13 ఫాలోవర్కి రైడ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇక్కడ నియర్ బందర్ రోడ్ వెయిట్ చేస్తున్నారంట. ఆల్రెడీ ఇట్స్ టైం 4:17, 4:30కి నేను రమ్మని చెప్పా. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. అండ్ విజయవాడలో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. చాలా 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 వేడిగా ఉంది. ఎండ డైరెక్ట్ ఐస్కి కొడుతుంది. చాలా చాలా వేడిగా ఉంది. 4:30 అవుతుంది. ఈ టైంకి కూడా ఇలా ఉంటాయి అట్లా. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది విజయవాడలో. ఇంత మధ్యాహ్నం కూడా ట్రాఫిక్. బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అందరూ? అసలు ఇంట్లో కూర్చోవచ్చుగా మంచిగా. మనం డీమానర్ రీచ్ అయిపోయాం. ఎక్కడ ఉన్నారో చూడాలి. బాబా ఎరా ఎస్సీ ప్రాజెక్టా? అక్కడ మంచిగా ఏం ఎగ్జాస్ట్ అది? అరే ఎటు డ్రైవ్ చేస్తున్నావురా నువ్వు? లాక్ అయిపోయాం. హాయ్, నైస్ ఎగ్జాస్ట్. సౌండ్ బాగుందిరా. మనం యాక్చువల్గా వేరే ఫాలోవర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాం డీవీమానా దగ్గర. కాలేజ్ టైం అయిపోయి కాలేజ్ బస్ టైం అయిపోయి కాలేజ్ బస్లో వెళ్ళిపోయారంట. అండ్ 5:30కి మనకి ఇంకొకళ్ళు మెసేజ్ చేశారు, సంథింగ్ శ్రీ చైతన్య స్కూల్. ఇదే శ్రీ చైతన్య స్కూల్. వచ్చి వెయిట్ చేస్తున్నాం ఒక 5 minutes నుంచి. వచ్చిన తర్వాత వీళ్ళకి రౌండ్ ఇచ్చేసి ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడ తాపుదాం. వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అండ్ నేను వస్తున్నా అన్న విషయం వాళ్ళకి అసలు తెలీదు. నేను వస్తున్నా రానా అని రిప్లై కూడా ఇవ్వలేదు. బట్ నేను వచ్చాను. చూద్దాం ఒకసారి షాక్ అవుతారా లేదంటే. ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత వాడికి షాక్ ఇద్దాం, మనం వస్తే మనకి షాక్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళు. ఇంకా ఏంటి ఎన్నింటికి స్కూల్ అయ్యేది అని చెప్పి అడిగితే స్కూల్ ఎప్పుడో 4కి అయిపోయింది అని చెప్పారు. సో ఈ బ్లాగ్లో ఇక్కడ ఆపేస్తా. ఇదే నెక్స్ట్ ఫాలోవర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంటిన్యూ చేస్తా. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మనమే సర్ప్రైజ్ అయిపోతాం. ఇది ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకుంటామో మనకే పెద్ద సర్ప్రైజ్ వస్తుంది. అప్పుడు మనల్నే సర్ప్రైజ్ చేస్తారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఐడి ఆన్ సూపర్ బైక్. ఈరోజు మనం హైపర్ యాక్టివ్గా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ 4:50 అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకి వచ్చిన పని ఏంటంటే చైతన్య M&M కాలేజ్కి వెళ్ళాలి. అక్కడ మన ఫాలోవర్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి రైడ్ ఎక్స్పీరియన్స్ చూపించేసి రావాలి. ఇది ఈ షెడ్యూల్ నాకు 2 days నుంచి డిలే అవుతుంది. నేను వేరే వర్క్లో కుదరక అలా. సో ఇప్పుడు టైం 4:50. ఇంజన్ వార్మ్ చేసేసి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇవాళ క్లైమేట్ కూల్గా ఉంది. మన బైక్ వార్మ్ అయిపోయినా కానీ ఇంకా 48 degrees చూపిస్తుంది. అంటే ఎంత కూల్గా ఉందో చూడండి. ఇంకా ఇప్పుడు ఇట్స్ రైనింగ్ డూడ్, ఇట్స్ రైనింగ్. నిన్న కూడా వర్షం పడింది అన్న రీజన్తోనే నిన్న నేను వెళ్ళా. ఈరోజు కూడా వర్షం పడుతుంది. బట్ నేను స్టార్ట్ అయిపోయాను. ఏం చేద్దాం, తడిచినా నేను వెళ్తాను ఇంకా. బికాస్ 2 days డిలే అయింది. గ్రీన్ సిగ్నల్. No, don't stop, dude. తడవలసిందే ఇప్పుడు వర్షంలో. వెళ్ళాలి అని లేదు, తడిస్తే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు, అందుకే వెళ్ళాలి అని లేదు. బట్ డిలే చేసాం కదా, వెళ్దాము. అండ్ ట్రాఫిక్ అయితే హ్యూజ్ ఉంది.
వెళ్ళే దారిలో ఒకసారి సిద్ధార్థ కాలేజ్కి వెళ్దాం, మా తమ్ముడు ఉన్నాడు అక్కడ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంత ఫాస్ట్గా బయటకు వచ్చింది సిద్ధార్థ కాలేజ్కి వెళ్దామని చెప్పే. ఏంటి ఈ చైతన్యకి వెళ్ళాలి అంటే చైతన్య కాలేజ్ అయ్యేది 5:30కి. సో ఇంత ఫాస్ట్గా మనం వెళ్తున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తున్నాం. ఈ సిద్ధార్థ కాలేజ్ అయ్యేది 5కి, ఇంకా మనకి 5 minutes ఉంది. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, బట్ చాలా ట్రాఫిక్ అయితే ఉంది మన విజయవాడలో బ్రో. ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ, కష్టం 4 minutesలో వాడి కాలేజీకి వెళ్ళాలంటే. వెళ్తున్నా నేను చెప్పలేదు, వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, అన్న ఈరోజు కాలేజీకి వస్తారా అని. నేను ఆ మెసేజ్ కూడా చూడలేదు, చూడకుండానే వెళ్తున్నా. లైక్ పైన నోటిఫికేషన్లో చూశాను. కమ్ ఆన్ గాయ్స్, మూవ్. అక్క ఎటు వస్తారో తెలియదు, ఎటు నుంచి ఎటు వస్తారో తెలియదు. కాలేజ్ అయితే వదలలేదు. ఎక్సెల్ పక్కన పెడదాం అన్న, మ్యాచింగ్. నేను ఎప్పుడూ లోపలే వెయిట్ చేస్తా, ఈరోజు ఒకరోజే బయట వెయిట్ చేస్తున్నా. మా తమ్ముడు నేను లోపలే ఉంటా అని చెప్పి లోపల తిరుగుతాడేమో. అందరూ రియాక్షన్స్ చూడండి. ఓకే ఓకే ఓకే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎగ్జాస్ట్ కోల్కతాలో ఉంది నాది, వచ్చేసింది కోల్కతాలో ఉంది. నేను కోల్కతా వెళ్ళి వచ్చా, మా తమ్ముడు ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాడో వాడు. తెలుసురా ఎందుకు రోజు అని. ఊరికే హాయ్ చెప్పు, దా హాయ్ రా. బోబాకి ఎలా ఉన్నారు? ఏమైంది క్లాస్లో ఇవ్వాలా? ఎందుకు కొడుతున్నారా అయ్యా? ఇవాళ మా బెంచ్ లో ఒకరు రాస్తే అందరినీ కొట్టారు, ఈవెన్ నాకు కొట్టారు. ఎందుకు కొట్టారా అంటే ఒక నువ్వు ఎందుకు చెప్పలేవు రాయమని అని, అంటే ఎక్స్ప్లెయిన్ చేయప్పుడు రాయకూడదంట. ఎక్కనా? ఓకేరా, బాయ్. ఇప్పుడు నేను వాళ్ళకి రైడ్ ఇవ్వలేకపోవచ్చు, వర్షం పడుతుంది కాబట్టి. బట్ నేను అట్లీస్ట్ వెళ్ళానన్న నేమ్ ఉంటుంది కదా, వాళ్ళు పిలిచినమ్మటే, దానికోసం వెళ్తున్నా. చూస్తా అక్కడ సిచ్యువేషన్ బట్టి. వర్షం లేకపోతే రైడ్ ఇస్తాను, వర్షం ఉంటే నేను రైడ్కి తీసుకెళ్ళాను, బికాజ్ ఇట్స్ నాట్ సేఫ్. కింద తగలదుగా. ఓకే, కమ్ ఆన్. ఇప్పుడు ఎక్కడ వెయిట్ చేయాలి నేను ఈ వర్షంలో? ఫర్ మై ఫాలోవర్స్ ఈ కష్టాలన్నీ 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నా. గర్ల్స్ వస్తున్నారు కానీ బాయ్స్ రాక. ఏంటి బ్రో, ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి వదులుతారా ఏంటి?
ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? బండి అయితే ఫుల్ తడిసిపోయింది. నేను కింద నుంచున్న షెల్టర్ కింద. చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఇంకా ఇది ఉంది కదా అదే ఏమంటారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదో ఏదో ఫీచర్, దీన్ని తిప్పేయాలనిపిస్తుంది నాకు. ఒక్కసారి కూడా ట్రై చేయాల. నాకు ఐడియా ఉంది, పట్టుకునేది పట్టి తిప్పి దీన్ని గిరగిర స్టీరింగ్లో తిప్పితే వాటర్ వస్తాయి అంటారు. అదే ట్రై చేయాలని ఉంది ఒకసారి. బాయ్స్ అటు సైడ్ వస్తారా? బాయ్స్ ఓకే. హాయ్ నాని. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడే వెయిట్ చేస్తున్నా నేను. మీ కాలేజ్ బస్ ఎక్కడ? కాలేజ్ బస్ అటు సైడా? ఓకే ఓకే. ఎక్కడ వెయిట్ చేద్దాం అంటున్నా? ఓకే పద. ఫ్రెండ్ తగిలింది అడిగి. ఇంటికేం పెట్టలేను బికాజ్ నేను తీసి చేంజ్ చేయాలి. యా యా కొంచెం బిజీగా ఉన్నా, మొన్నే వచ్చా కదా. అక్క 2 days నుంచి స్కిప్ అయింది. ఇవాళ కూడా వర్షం పడుతుంది అని. మొన్న ఆ రోజు వచ్చేవాడు కానీ ఎక్కడ ఉన్నావు కదా, నేను 5 వరకు ఇక్కడే ఉన్నాను. వాటర్ చూడాల నేను ఫోన్లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది. నేను అక్కడ బిఎఫ్సి ఆపోజిట్ వెయిట్ చేశాను. సర్చ్ చేయండి ఏడియాన్ సూపర్ బైక్. ఏడియాన్ సూపర్ బైక్. ఏడియాన్ సూపర్ బైక్. ఓకే షూర్, థ్యాంక్ యూ. ఏ కాలేజ్ మీది? M&M. మీ కాలేజేనా? ఓకే ఆనే ఉంది. బాయ్. Yeah. ఎప్పుడు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఓకే బాయ్. అబ్బా బాబా ఏం ట్రాఫిక్ ఉంది బ్రో, ఏం ట్రాఫిక్. సో మన ఫాలోకి రైడ్ ఇచ్చింది, నేను బ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ నేను కెమెరా పెడితే మైక్ అడాప్టర్ నాది బయట ఉంటుంది, దాని మీద ఒక్క చుక్క డ్రాప్ పడినా అంతే, ఇంకా మైక్ అడాప్టర్ నేను మార్చుకోవాలి, అది 7,000 ఉంటుంది. సో ఈ బ్లాగ్ ఇక్కడతో నేను ఆపేస్తున్నా. ఇంకా that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Edion Superbike signing out. చూడండి వాట్ ఐ ఫౌండ్ ఇన్ విజయవాడ. రోల్స్ రాయిస్ ఏముంది అసలు, ఒక నార్మల్ కార్లో తిరిగేస్తుంది విజయవాడలో. దాని డోర్స్ డిఫరెంట్గా ఉండే అని చూస్తేనే నాకు అర్థమైంది ఇది రోల్స్ రాయిస్ అని. బ్యాక్ నుంచి కూడా పెద్ద అట్రాక్టివ్ ఏం లేదు. సో గుడ్ సో గుడ్. పెద్ద లైక్ సీనియర్ సిటిజన్స్ అనమాట డ్రైవ్ చేసేది. నా బండి కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది ఇది, తక్ 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 మని. రోల్స్ రాయిస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద ఇట్లా నుంచొని. రోల్స్ రాయిస్ నా వెనకాల వస్తుంది, నేను ముందు వస్తున్నా. ఒకడు ఫ్రెండ్ ఏమో ఫస్ట్ ఇద్దరు రోల్స్ రాయిస్ చూస్తున్నారు, తర్వాత ఒకడు నా బైక్ వైపు చూశాడు. ఎవడైతే రోల్స్ రాయిస్ని చూస్తున్నాడో
వాడి ఫ్రెండ్ వాడిని ఒక్కడి పీకి Z900 రా అన్నాడు. ఎంత బాగుంటుంది ఫీలింగ్. ఆహా, ఏం మసాలా వేసారన్న ఇక్కడ.